సృష్టి స్థితి లయకారకుడైన ఆ శివుడికి శ్రావణ సోమవారం నాడు విశేషంగా పూజలు చేస్తే అంతకంటే ఎక్కువ విశేషమైన ఫలితాలు ఉంటాయి అంటూ ఉంటారు కదా, దానికి కారణం ఏంటంటారు? శ్రావణ మాసం అనగానే వరలక్ష్మి వ్రతం, గౌరీ వ్రతం అనుకుంటారే కానీ చాలా ప్రాంతాల్లో శ్రావణ మాసంలో సోమవారం నాడు శివుడిని ప్రత్యేకంగా అర్చించే సంప్రదాయం ఉంది. ఆ రోజు కూడా శివుడికి అభిషేకం చేయడం, ఏమీ లేకపోతే పూజలు అవి ఎక్కువగా చేసే అలవాటు లేని వాళ్ళు కూడా ఇంట్లో శివలింగం ఉంటే దానికి కసినీళ్ళు పోస్తారు, లేదంటే శివస్థుతులు చదువుతారు. చదివి సాయంత్రం ఆడవాళ్ళు తోటి వాళ్ళకి తాంబూలాలు ఇచ్చుకునే పద్ధతి ఉంది. ఇది మంగళవారంలాగా శుక్రవారంలాగా వ్రతము పూజ ఏముండదు, మామూలుగా శివ పూజ చేసి ఇచ్చేటటువంటి పద్ధతి ఉంది. దేనికి అంటే సమస్తమైనటువంటి జ్ఞానానికి అధిపతి అయినటువంటి దక్షిణామూర్తి జ్ఞానానికి ప్రాధాన్యం ఉన్నటువంటి మాసంలో ఆయన్ని పూజించినట్టయితే అనుగ్రహిస్తాడు. దక్షిణామూర్తి అంటే ఎవరు అనుకుంటున్నారేమో, సమస్తమైన విజ్ఞానానికి కేంద్ర స్థానమై లోకానికి చదువులను అందించినటువంటి రూపంలో ఉన్న శివుడు. అంతేకాకుండా ఆయన సోమవారం పూజించటానికి ఒక కారణం ఉంది. ఆయన పేరు, ఆయన ఏమంటాం మనం, స ఉమ, సోమ అంటే ఉమ అంటే పార్వతి, స అంటే కూడుకున్నవాడు, స ఉమాదేవితో కూడుకున్నటువంటి వాడు అని అర్థంలో. ఆయన అసలు పిలవడమే సాంబశివుడు అంటాం తప్ప మామూలుగా శివుడు అని పిలిచేది కొంచెం తక్కువే. అంటే అంతగా భార్యతో మమేకమై ఉంటూ తనతో పాటుగా భార్యని కలుపుకుని ఉండేటటువంటి ఆయన మంగళవారం నాడు అమ్మవారికి ప్రీతిపాత్రంగా వ్రతాలు చేసుకుంటున్నాం కనుక ముందు రోజు ఆయన కూడా సిద్ధమైపోతాడు, నన్ను కూడా పూజించండి, మీకు కావలసిన వరాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను అని. అందుకని ఉమాదేవితో కూడుకున్నటువంటి శివుణ్ణి పూజించేటటువంటి రోజుగా సోమవారం మనం చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది. పైగా సోమవారం నాడు పూజించటంలో విశేషం ఏమిటంటే, సోముడు అనేటటువంటి మాటకి చంద్రుడు అనే అర్థం ఉంది. చంద్రుడేమో మనఃకారకుడు, అంటే మన మనస్సు మీద పెత్తనం కలిగినటువంటి వాడు, మనసేమో చంచలమైనటువంటిది. శివుణ్ణి ఆరాధిస్తే మనసుకున్న చంచలం పోయి మనం చేసే పని మీద, చదివే చదువు మీద దృష్టి స్థిరంగా నిలబడుతుంది. అందుకని సోమవారం నాడు శివుణ్ణి ఆరాధించటం, అందులో ముఖ్యంగా శ్రవణ మాసంలో చాలా ప్రాంతాల్లో ఒక ఆచారంగా కనపడుతూ ఉంటుంది.